మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అంబేద్కర్ కోనసీమ జిల్లా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందమైన ప్రకృతి. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది అమలాపురం. నిజమే, సామాజిక వర్గ సమీకరణాలు అత్యంత ఎక్కువగా ప్రభావం చూపే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు పీనేపీ విశ్వరూప్. మరి 5 ఏళ్లలో ఆయన పనితీరు ఎలా ఉంది? స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం శాసనసభ్యులు పినిపే విశ్వరూప్ గడిచిన 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎలా పనిచేశారు? నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? నియోజకవర్గంలో చాలా కాలంగా ఉన్న అనేక సమస్యల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ ఏమిటి? ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ఆయన ఈ 5 ఏళ్లలోనూ తీసుకున్న చర్యలు ఏంటి? అవి ఫలించాయా? ఫలించడంతో పాటు అసలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆయన పనితీరు పట్ల ఎలా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా బాగుంది అనుకుంటున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా? అసలు పినిపే విశ్వరూపు గడిచిన 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల వీళ్ళు అంటే అమలాపురం ఓటర్లు ఎన్ని మార్కులు వేస్తారు? ఆయన్ని పాస్ చేస్తారా, సెకండ్ క్లాస్ ఇస్తారా, ఫస్ట్ క్లాస్ ఇస్తారా, లేదు డిస్టింక్షన్లో పాస్ చేస్తారా? అసలు ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? ఆయన గడిచిన 5 సంవత్సరాలుగా చేసిన పనులతో, అభివృద్ధి పనులతో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన హిట్ అయ్యారా, ఫట్ అయ్యారా? ఇప్పుడు చూద్దాం. ప్రకృతి రమణీయంగా కనిపించే అమలాపురం నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ హాట్గా ఉంటుంది. అలాంటి చోటు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు పినిపే విశ్వరూప్. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు విశ్వరూప్. టీడీపీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు బరిలో దిగగా చింతా కృష్ణమూర్తి పీఆర్పీ నుంచి పోటీ చేశారు. త్రిముఖ పోరులో 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన. ఇంతవరకు విశ్వరూప్ అంటే నాయకుని ఇంతవరకు మేమో చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా మాకు అన్నీ అందుబాటులో నుండి సక్కడ కార్యక్రమాలు ఏ కార్యక్రమానికైనా నేనున్నాను అని చెప్పడం ఎప్పుడు కూడా మా ఎదర చేసి పెడతా ఉంటారు. ఈ జగన్ ప్రభుత్వం గురించి ఇంక జగన్ గారు లాంటి నాయకుడు, ముఖ్యమంత్రి ఇంకెవరో ఎప్పుడు కూడా ఎవరికి దొరకరు కూడా మన దేశంలోని. వీళ్ళన్ని పథకాల మాట అన్నాడంటే మాట ప్రకారంగా ఇచ్చింది నాయకుడు ఎవరు ఉండండి, జగన్మోహన్ రెడ్డి. ఇలా నా ఎమ్మెల్యేని బట్టి ఓటు కాదండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని బట్టి 175కి కంపల్సరీ వస్తారండి. విశ్వరూప్ గారు అంటారా, మాకు అమలాపురం అర్ధరిత్రేడు వెళ్ళినా మా నాయకుడు లెగిసి మాకు సమాధానం చెప్పి నాయకుడు ఎవరు ఉన్నారండి, మాకు విశ్వరూప్ గారు. మళ్ళీ విశ్వరూప్ గారిని అతి మెజార్టీతో గెలిపించి ఆయన హోమ్ మినిస్టర్ కూడా తెచ్చుకునే అవకాశం కూడా మాకు ఇచ్చారు. తెస్తాం కూడా. ఎస్సీ బీసీ నుంచి నాయకుడు ఎవరు ఉన్నారండి, మాకు విశ్వరూప్ గారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన విశ్వరూప్ మళ్లీ ముక్కోణపు పోటీ ఎదుర్కొన్నారు. టీడీపీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేయగా జనసేన నుంచి శెట్టిబత్తుల రాజబాబు పోటీ పడ్డారు. ఈ పోటీలో 25,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పినిపే విశ్వరూప్. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రి విశ్వరూప్ గారు మన అమలాపురం నియోజకవర్గం వచ్చిన తర్వాత పనులు బాగా చేశారు. ఎదురుబడ్డ మొక్కలు రోడ్డు వేసారు. రోడ్డు అయిన తర్వాత మాకు వ్యాపారాన్ని బాగున్నాయి. అంతకుముందు అంత అలా బాగుండేవి కాదు. అది మళ్ళీ నాళ్ళంతుంటూ మళ్ళీ మొక్కలు కూడా రోడ్డు బాగా వేసారు. అమ్మఒడి అయితే వాళ్ళు రైతు భరోసా అన్నీ బాగా పడుతున్నాయి. విశ్వరూప్ గారు మాకు ఎప్పుడు ఏ పని వచ్చినా అలాగే వెళ్తే మాకు వెంటనే సమాధానం చెప్తారు, పిలిస్తే మాట్లాడతారు, అన్నీ బాగానే చేస్తారు. ఏ అవసరం వచ్చినా మాకు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యేగా విశ్వరూప్ చేసిన అభివృద్ధి గమనిస్తే మంచి మార్కులే వేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.
అందుకు తగ్గట్లుగానే విశ్వరూప్ చేసిన కార్యక్రమాలను చూస్తే ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశారని అంటున్నారు స్థానికులు. ఈ రోడ్ల అభివృద్ధి కారణంగా రవాణా వ్యవస్థకు చెప్పుకోదగిన స్థాయిలో మోక్షం కలిగిందని చెబుతున్నారు. అంతేకాదు నడిపూడి నుంచి అమలాపురం శివారు ప్రాంతం వరకు వేసిన రోడ్డు కారణంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పట్టణం దాటగలుగుతున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రస్తుతం పినిపే విశ్వరూప్ గారండి. ఆయన ఈ 5 ఏళ్ళలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. ఇక్కడ మొత్తం మాకు అమలాపురం చూసుకున్నారంటే నల్లంత దగ్గర నుంచి ఎర్రొందన మయ్యన ఉన్న సీసీ రోడ్డు అమలాపురం వాసులు కలండి. అది చిరకాల కోరిక. అది బైపాస్ రోడ్డు అనేది అది ఇన్నాళ్ళు లేనిది బైపాస్ వెళ్తుంటే అలా దుమ్ము ధూళితో ఉండేదండి. అలాంటిది చాలా చాలా నీట్గా చేశారండి. అక్కడ మళ్ళీ ఆ కాళ్ళలోంచి వాల్ కట్టడం కూడా అది ఒక మాకు అది ఒక కళ అండి. అది కూడా ఆయన మొత్తం వాల్ కట్టి రోడ్డు విడిపోకుండా చేసి చాలా బ్రహ్మాండంగా వేయించారు మొత్తం రోడ్డు అంతాని. అక్కడి నుంచి అదే కాకుండా వంతుని నుంచి వైఆర్ నడిపూడి, పాలగుమ్మి, ముసలపల్లి మీదుగా ముక్కాములకి రోడ్డు వేశారండి. చాలా ఎక్సలెంట్ సార్ అది ఆ రోడ్డు. వీటన్నిటికంటే ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు ఎవరు ఏ క్షణమైనా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే దగ్గరకు వెళితే ఆయన నుంచి వెంటనే స్పందన వస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతేకాదు మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఎవరైనా మాట్లాడేందుకు వెళ్లినా ఎవరు అభ్యంతరం చెప్పరని స్వేచ్ఛగా తమ గోడు వెళ్లబోసుకోవచ్చని చెబుతున్నారు నియోజకవర్గ ప్రజలు. పింఛన్ అది ఇచ్చేస్తున్నారండి నెల ఫస్ట్న. బియ్యం అయ్యి కోట ఇచ్చేస్తారండి. ఇంటికి వచ్చానండి. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయండి. అన్నీ చూస్తున్నారండి. ప్రెసిడెంట్ గారు అయ్యి మమ్మల్ని చూస్తున్నారండి. అవి చెత్త గురించి అది ఎప్పటికప్పుడు 4 రోజులకో ఒకసారి 5 రోజులకో తోలించేస్తారండి ఆ పెంట చెత్త కట్టను. అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు మరికొందరు. ఎమ్మెల్యే కారణంగా నియోజకవర్గ అభివృద్ధి పెద్దగా జరగలేదన్న వాదన. నాకు పింఛన్ ఎప్పుడే దగ్గరగా చాలా ముట్టించి 5 సంవత్సరాల ముట్టించి వస్తుందండి. ఈయన వచ్చాక కూడా మాకు ఏ నెలకైనా పింఛన్ వస్తుంది. తర్వాత పిల్లల చదువు కొరకు నా కుమారుడు పిల్లలండి చాలా సౌకర్యంగా ఆ పిల్లలకు కూడా అమ్మఒడి 18 సంవత్సరాల వయసు వాళ్ళకి డబ్బులు ఇవన్నీ కూడా సక్రమంగానే పంపిస్తున్నారు. తర్వాత డ్వాక్రా గ్రూపులకు కూడా ఒక తెర ఇప్పుడు ఇంకా రావాల్సినవి పడాలండి, పడలేదు ఇంకా. అవి కూడా ఈ నెలలో ఇస్తారని చెప్పేసి అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఎమ్మెల్యే విశ్వరూప్ అని కొందరు అంటుంటే అంత లేదంటున్నారు మరికొందరు. ఆయన హయాంలో మరీ చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి లేదని అంటున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే అమలు చేయని హామీల సంగతి ఏంటి? అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ పనితీరుపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు నీటి సమస్య విషయంలో ఎన్నో చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత ముఖం చాటేశారన్న విమర్శలున్నాయి. ఎక్కడదాకో ఎందుకు ప్రధానంగా పట్టణం శివార్లో ఉన్న ఈదరపల్లి గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు స్థానికులు. అయినా తమ సమస్య ఎమ్మెల్యే పట్టించుకోలేదని మండిపడుతున్నారు గ్రామస్తులు. మరికొందరైతే ఎమ్మెల్యే విషయంలో మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందుల కారణంగా మురికి నీరు తాగాల్సి వస్తుందని, తద్వారా కిడ్నీలు పాడై రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు ప్రజలు. ఇక్కడ విశ్వరూప్ గారు మాకు ఏం చేయలేదు, రోడ్లు అది వేయలేదు, ఏం ఉపాధి ఏమీ చేయలేదు. పెన్షన్లో ఇచ్చేస్తే సరిపోద్దా, ఉపాధి కలపాలి కదా, ఇసుక లేదు, కూలీలేమో విలవిల్లాడుతున్నారు. భవన నిర్మాణం కానుకలు అయితే చాలా ఆందోళనగా ఉంది. విశ్వరూప్ గారు మాకు ఏం చేయలేదు. అంచేత స్థానిక ఎన్నికల్లో మేము అనుకూలంగా ఎవరికి వేయాలో వాళ్ళకి ఓట్లు వేస్తాం. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, సరైన పనులు లేక విలవిల్లాడుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈదరపల్లికేమో మేము అనుకూలంగా ఏం చేయాలో అది చేస్తాం. పట్టణంలో కొన్ని రోడ్ల అభివృద్ధి జరిగినా నియోజకవర్గంలో మాత్రం ఇంకా చాలా రోడ్లు అసంపూర్తిగానే మిగిలాయని చెబుతున్నారు. అస్తవ్యస్తంగా మారిన రహదారులతో వాహనం పాడైపోతూ ఉండడమే కాదు, ప్రయాణికులకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. ఇది కరోనా టైంలో అండి జగన్ గారు ట్యాక్స్ కడతాకు టైం ఇచ్చారండి. ఒక 2 నెలలు గడువు ఇచ్చారు ట్యాక్స్ కట్టుకోవాలని చెప్పేసి. నాది మ్యాజిక్, టాటా మ్యాజిక్ పబ్లిక్ క్యాబ్ అన్నమాట. నేను రావులపాలెం కిరాయి వెళ్తుంటే ఆఫ్ చేసి కేసు రాస్తారు. కేసు రాస్తే
ఎందుకు రాశారంటే మీకు జగన్ గారికి కేసు రాయమని అడిగారు. ఎవరు? వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు. టైమింగ్ కాబట్టి 30 రోజులు టైం ఉందండి. నాకు సొంతంగా తిరిగి వెహికల్ అండి, అది 1,50,000 ఖరీదు చేస్తుంది. సీల్ చేశారు. నేను కేసు కట్టుకోవాలి వదిలేసాను. తర్వాత నెక్స్ట్ అంటారా, ఈ ఊరికి ఏం చేసి అంటారా, ఈ ఊరికి రోడ్డు ఏంటుంటే మేము జన సైనికులందరూనే రోడ్డు ఆఫ్ చేంజ్ చేశాడు కావాలని, పోలీసుల ద్వారా అయ్యారు. డ్రైనేజీ శాంక్షన్ అయింది, డ్రైనేజీ కూడా చెడదెబ్బేశాడు పెద్ద మనిషి. నెక్స్ట్ వాటర్ మీరు ఈ ఊళ్ళో వాటర్ తాగండి ఒకసారి మీరు అంటారు. చాలా దారుణం చెప్పం. ఎక్కడ పేరూరు వాటర్ పట్టుకుంటామండి, ఇక్కడ మేము వెళ్ళి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి పట్టుకుంటాం. ఇక్కడ వాటర్ మంచి వాటర్ కదా, లివర్ కంప్లీట్ వచ్చేస్తాయండి. కాళ్ళ వాటర్ డైరెక్ట్ ఇచ్చేస్తారన్నమాట, ఫిల్టర్ అవ్వదు అది. కాళ్ళలోకి అంది డ్రైనేజ్ మొత్తం అంతా వదిలేస్తున్నారు. ఎక్కడ మన రావులపల్లి కాడి నుంచి అంతా వదిలేస్తున్నారు అన్నమాట. లివర్ కంప్లీట్, కిడ్నీ స్టోన్ కంప్లీట్ లేదు. ఈ పెద్ద మనిషి అయితే ఏం చేయలేదండి, స్వరూపాన్ని పెద్ద మనిషి ఏం చేయలేదండి. అసలు ఇప్పుడు వచ్చి రాలేదు, నెగ్గింగంచి ఇప్పుడు రాలేదు. అరే వచ్చారు ఎప్పుడు ఓట్లకు వచ్చాడండి. ఇంటింటికి వచ్చి మాకు వేయండి, అది చేస్తాం అని చెప్పేసి అంతే. మొత్తంగా చూస్తే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు పినిపే విశ్వరూప్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎమ్మెల్యేగా విశ్వరూప్ 100కు 60 మార్కులు వేశారు. ఇది అమలాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్కు సంబంధించి అమలాపురం ఓటర్లు తమ వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు. ఆయన గడిచిన 5 సంవత్సరాలుగా చాలా పనులు చేశారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, అమలాపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా చాలా కాలంగా ఉన్న రోడ్లు తిరిగి వేయడం పట్ల చాలా బాగా వేశారు అని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, కానీ అవి ఎలా చేరాయి, ఎప్పటికప్పుడు చేరుతున్నాయా లేదా, లబ్ధిదారులకి నేరుగా అందుతున్నాయా లేదా అని ఆయనే స్వయంగా తెలుసుకున్నారని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్య విషయం ఏంటంటే, ఎవరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన నుంచి సమాధానం వస్తుంది. ఫోన్ చేసినా కానీ పలానా సమయంలో ఫోన్ చేసి, పలానా అర్ధరాత్రిలో ఎప్పుడో ఫోన్ చేసి ఇది జరిగింది, మాకు ఈ ఉపకారం కావాలి అని చెప్పగానే ఆయన నేరుగా ఆయన చేయడమో లేదా ఆయన మనుషుల్ని పంపించి చేయడమో చేసి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు అని చెప్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు. ఈసారి కనుక మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయితే మరిన్ని మంచి పనులు చేస్తారనే ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉంది. ఇంకా రెండో వైపు ఆయన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన చాలా పనులు చేయలేదు, ఎలక్షన్కి ముందు ఓటేయడానికి అడగడానికి వచ్చారు, అడిగారు, మేమందరం ఓటేసాము, ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు, మాకు మినిమం కనీసపు అవసరాలైన నీటిని కూడా అందించడంలో ఆయన విఫలమయ్యారని చెప్తున్నారు. ట్యాంకులు లేవని చెప్తున్నారు. ఇలాగా 2 రకాలుగాను విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ మనకి పొద్దున్నుంచి మనం చేసిన ఈ ఓటర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడిన దాని ప్రకారం ఎక్కువ మొగ్గు మా విశ్వరూప్ పైనే ఉంది, ఆయన చేసిన అభివృద్ధి పనులపైనే ఉంది వాళ్ళ మాటల్లో వింటే. దీన్ని బట్టి చూస్తే ఒక రకంగా విశ్వరూపు పనితీరు హిట్ అయిందనే చెప్పాలి. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి పోటీ పడుతున్నారు పినిపే విశ్వరూప్. మరి ప్రజలు తమ తీర్పు ఎలా ఇస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ ఇటాలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తర్వాత పెందుర్తి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకుందాం.